అనానమస్గా ఈ జిల్లాలో మొన్ననే విజయవాడ మేమందరూ రిటైర్ అయిపోయాము. విజయవాడలో సమావేశం అయింది మా పెన్షనర్స్ 20,000. దానికి ఏమంటే రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికవడం జరిగింది. అంటే ప్రజలు కానీ కార్మికులు కానీ విద్యార్థులు కానీ సమస్యల మీద పోరాడేటప్పుడు మన గొంతుకు విప్పాలి అనే నినాదం ఉన్నది. కాబట్టి దాని ప్రకారం ఖచ్చితంగా మీ యొక్క ఆందోళన బాగా చెప్పారు. నాకు చిన్న విషయం పూర్తిగా అర్థం అవ్వలేదు కానీ కొంత అర్థమైంది. అన్జస్టిఫైడ్గా జరిగిపోయింది గతం ప్రభుత్వంలో. ఇప్పుడు జస్టిస్ మీరు కోరుకున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా జస్టిస్ చేయాలి, మీ భవిష్యత్తుని కాపాడాలి. అంటే మీ అందరికీ తెలిసిన విషయాలే కానీ నేను ఒక మాట చెప్పినప్పుడు ఏమనుకోవద్దు. ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ జిల్లా కానీ యువత మీద ఆధారపడలేదు. మనమే గెలిపించుకున్నాం. ఏదైనా దట్ గవర్నమెంట్ దిస్ గవర్నమెంట్ ఇద్దరు గవర్నమెంట్లు మళ్ళీ అలాగే సపోర్ట్ చేస్తారు. అవన్నీ మన తప్పదు, సమాజంలో తప్పదు. కాబట్టి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవ్వాలి. అయితే మాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, ఈ రాష్ట్రంలో 20,000 మంది ఉన్నాం కదా, కనీసం 5-6 వేల మందికైనా సరే మా పిల్లలు మన వాళ్ళు ఉంటారు కదా. నాకు 65 సంవత్సరాలు. ఫర్ ఎగ్జాంపుల్ మా పాప మా అబ్బాయి పక్షులు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, అలాగే ఉంటారు కదా చాలామంది. వాళ్ళు కూడా పాపం మీలాగే రోడ్డు మీదకి వచ్చి జస్టిస్ అడుగుతారు. అయితే మీకు సలహా ఏంటంటే మీదని కొంతమంది విడిపోయారు అన్నారు కదా, వాళ్ళు కన్విన్స్ చేయాలి. ఎందుకంటే అందరూ రారు. పోరాటం చేసేటప్పుడు ముందు వచ్చే ఈయన వెనకాల మీరు, మీ వెనకాల నేను. కాబట్టి వాళ్ళు ఏంటంటే కన్విన్స్ చేయాలి. బాబు ఇదంతా మన గురించి రా బాబు, రేపు పొద్దున్న ఏదైనా అవసరం వస్తే నీకు వస్తుంది నాకు వస్తుంది, ఈ పోరాటంలో మీరు కూడా పాల్గొనాలి చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా మా సపోర్టు అంటే పబ్లిక్ కూడా సపోర్ట్ ఉండాలి ఏ ఉద్యమానికైనా సరే. అయితే ఈ ప్రభుత్వాలు ఏంటంటే చేస్తారు బాబు, మనం